ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూటమి పాలన ప్రారంభమై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్, మహిళా నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచే శుభాకాంక్షలు తెలుపుకొని వేడుకలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి 120 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామన్నారు. గత వైసీపీ పాలకులు చేసిన తప్పులు సరిచేసి ప్రజా సంక్షేమాన్ని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రజల అభిప్రాయాలకు విలువలిస్తూ వారి ఆలోచనలు, ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగించడం జరుగుతుందని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, నేరాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా చూస్తూ కూటమి పాలన సాగిస్తుందన్నారు. డ్రైన్లు, రోడ్ల నిమిత్తం 17 కోట్ల 22 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ ద్వారా 3 కోట్లు, యానిమల్ హస్బెండరీ ముఖ్యంగా 2.5 కోట్లు. గత 5 సంవత్సరాలుగా శాంక్షన్ చేయని అమౌంట్ ఈ ఒక్క సంవత్సరంలోనే యానిమల్ హస్బెండరీ ద్వారా 2.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ నిధులు 4 కోట్లు, పిఎం కిసాన్ ద్వారా 3 కోట్లు, ఇరిగేషన్ నిధులు 8 కోట్ల రూపాయలు వెరసి 127 కోట్ల రూపాయలు మరి ఈ రోజున ఈ రామచంద్రపురం నిధులతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి అనేది నోచుకోగా సుమారు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అవటం, మరి ఈ రోడ్లు ఈరోజు గుంతల రహిత రోడ్లుగా మరి రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ గుంతల రహిత రోడ్డు కింద చేయడం జరిగింది. అదేవిధంగా మన రామచంద్రపురం నియోజకవర్గ వర్గంలో సుమారు 50 బెడెడ్ హాస్పిటల్ ఒకటి, 50 బెడ్స్ ఒకటి, పరుపులు అన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా, అలాగే మార్చరీ బెడ్ ఒకటి, ఫ్రేజర్స్ 4, అలాగే వాటర్ ట్యాంకర్లు 4. అదేవిధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో విఎస్ఎం కాలేజీ గారి దగ్గర సమీపంలో 40 సెంట్లలో పార్క్ నిర్మాణం కోసం కోకోకోలా కంపెనీ వారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 40 లక్షలు ఇవ్వడం. అదేవిధంగా 50 సెంట్లు ఒక దాత మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఏదైతే హార్ట్ స్ట్రోకులతో మరణిస్తా ఉన్నారో హాస్పిటల్ కోసం అనే దాత 50 సెంట్లు మరి ఇవ్వటం. అందులో భాగంగా అందులో ఏదైతే ఎక్విప్మెంట్ అవసరం అవుతుందో దాని నిమిత్తం పూర్తిగా కోరమండల సంస్థ వాళ్ళు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. బిల్డింగ్ కట్టే ఒక ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆమోదం తెలిపారు. వాళ్ళు పూర్తిగా వాళ్ళతో మాట్లాడి అతి త్వరలోనే ఈ యొక్క పేదల కోసం ఒక హాస్పిటల్ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో మరి కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బాబు గారు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో భాగంగా హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అన్ని నెరవేర్చుకుంటూ వచ్చాం. చాలా సంతోషం. ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసాం. 65 లక్షల మంది పిల్లలకి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే గత ప్రభుత్వం ఉందో కేవలం ప్రజలకి తప్పుదోవ పట్టించింది. ఆ నిధులు కూడా ఏదైతే వాళ్ళ అమ్మఒడి వాళ్ళ టైంలో అమ్మఒడిగా రిలీజ్ చేశారో సంక్రాంతికి ముందు రిలీజ్ చేసి అవన్నీ పక్క కట్టుకునే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా కొంతమంది కట్టుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ రోజు మరి ఈ తల్లికి వందనం అనేది కూడా చేయటం, అదే విధంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, సుమారు 16,437 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఉచిత సిలిండర్లు కానీ పెన్షన్ ఏదైతే గత ప్రభుత్వం లాగా 250 పెంచకుండా ఒక్కసారి 4,000 ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రమని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఎక్కడా కూడా 4,000 పెన్షన్ ఇచ్చిన బాధ్యత లేదు. అదేవిధంగా ఫుల్లీ బెడ్డెడ్
పేషెంట్లు ఉన్నారంటే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ దత్తత తీసుకుంటా ఉంది. అదేవిధంగా వికలాంగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్న గవర్నమెంట్ ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పుకోవచ్చు. గతం ఎప్పుడు కూడా ఈ వికలాంగుల మీద చిత్తశుద్ధి లేకుండా ఎప్పుడు పెంచలేదు. గతంలో 3,000 ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజు 6,000 కూడా ఎన్డీఏ కూటమి ఇచ్చింది. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం కోసమే ఈ 6,000 రూపాయలు వాళ్ళ జీవనాధారం కింద ఉంటుందని చెప్పి అవి ఇవ్వటం. అదే విధంగా ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో ఈ నెలలో కూడా ఆ నిధులు రైతుల ఖాతాల్లో అమౌంట్ పట్టడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15న ఏదైతే ఉచిత బస్సు మహిళలకు హామీ ఇచ్చామో అది కూడా నెరవేరుతుంది. అలాగే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త బయటకు రావాలని చంద్రబాబు నాయుడు గారి కళ సాకారం చేసే విధంగా మరి ఎంఎస్ఎంఈ ఏదైతే ఎంఎస్ఎంఈ చిన్న పెద్ద సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలని ఆయన కోరికని ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం నియోజకవర్గంలోనే చిన్న పెద్ద 5 సంస్థలు ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా రానున్న సంవత్సర కాలంలో ఇలాగే అభివృద్ధి సంక్షేమం అనేది సమపాడులో నడుపుకుని వెళ్తూ ప్రజల చేత మన్నలు అందుకుంటా ఉంది ఈ ఎన్డీఏ కూటమి. ఇది మంచి ప్రభుత్వం అంటూ సందేహం లేదు. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఈ అభివృద్ధి సంక్షేమం అనేది జరగడం చూసి వాళ్ళు ఇంకా సీన్ లో ఉండరు, ఇంకా రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోతున్నారని డైవర్ట్ పాలిటిక్స్ తెరలేపుతా ఉన్నారు.